నేను సుమతి. ఎప్పట్లాగే 4 to 6 లేటెస్ట్ అప్డేట్స్ తో మేమిద్దరం రెడీగా ఉన్నాం. ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దామా? ఇక సర్ జాబితా గురించి, అది ఆంధ్రప్రదేశ్లో సర్ ముసాయిదా గురించి ఫస్ట్ న్యూస్ మనం చెప్పబోతున్నాం. ఏపీలో సర్ ముసాయిదా ఓటర్ జాబితా విడుదలైంది. 3.71 కోట్ల మంది ఓటర్లు తమ ఎన్యుమరేషన్ ఫారాలు అందించినట్లు సీఈఓ వివేక్ యాదవ్ తెలిపారు. మొత్తం 4.89 లక్షల మంది పేర్లు తొలగించారు. అందులో 15.22 లక్షల మంది చనిపోయినట్లుగా గుర్తించారు. 7.37 లక్షల మంది పేర్లు 2-3 చోట్ల ఉన్నట్టు తేల్చారు. ఎక్కువ చోట్ల ఓటు ఉన్న వారి పేరును ఒకే చోట పెట్టారు. జూలై 31, ఆగస్టు 30 వరకు అభ్యంతరాల్ని స్వీకరిస్తారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు వచ్చిన అభ్యంతరాలపై విచారణ చేస్తారు. అక్టోబర్ 3న ఓటర్ ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తారు. సో అది ఏపీలోని మొత్తం సిచ్యువేషన్. దాదాపుగా అక్టోబర్ 3వ తేదీ మనందరికీ తెలుసు తుది ఓటరు జాబితా విడుదల చేయాలి. అందుకని చెప్పి ఇప్పుడు ఏపీలో మొత్తం 3,71,00,000 మంది ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి మళ్ళీ రిటర్న్ చేశారంట. సో సీఈఓ వివేక్ యాదవ్ వెల్లడించారు. మొత్తం 44.89 లక్షల మంది, అంటే 44,89,000 మంది ఆ పేర్లని తొలగించారు. అందులో 15,22,000 మంది చనిపోయినట్టు గుర్తించారు. చాలా పెద్ద నెంబర్ కదా యాక్చువల్గా. అంటే ఇప్పటిదాకా చనిపోయినటువంటి ఓట్లు అలాగే కొనసాగుతున్నాయి. అంటే నిజానికి ఈ ఓట్ల ప్రక్షాళన కనుక జరగకపోతే అలాగే వేసేసేవాళ్ళు, లేకపోతే చనిపోయిన వాళ్ళ పేర్ల మీద ఎంతమంది ఓటు వేసేవారో. సో అదే కాబట్టి ఈ ప్రక్రియ అయితే కంప్లీట్ అయ్యింది. చాలా వరకు ఫారాలు వచ్చాయి పబ్లిక్ నుంచి అనేది చెప్తున్నారు అక్కడ ఎలక్షన్